డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. ఆ అజంప్షన్తో కానీ దాంట్లో పార్ట్లీ కానీ ఇందులో పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు ఐఐటి మెడ్రాస్ హైదరాబాద్ చేశారు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఎట్లా చేస్తే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని మీద వరల్డ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. అమెరికా నుంచి, కెనడా నుంచి 3 మెంబర్ కమిటీని 4 మెంబర్ కమిటీ పిలిపించారు. మన వాళ్ళతో మాట్లాడారు, సిడబ్ల్యూసి కూర్చున్నారు, అందరూ కలిసి డిస్కస్ చేసిన తర్వాత 3-4 ప్లేసెస్లో డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయినప్పుడు రింగ్ బండ్ వేయాలనుకున్నారు. దానికి అక్కడే రిపేర్లు చేయడం. కానీ ఆ రింగ్ బండ్ వేస్తే నిలుస్తుందా, మిగిలిన ఎక్కడ డ్యామేజ్ కాలేదని 100% షూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళకే డౌట్ ఉంది. అందుకేం ఆలోచించారంటే ఇది కరెక్ట్ కాదు, విల్ గో ఫ్రెష్ డయాఫామ్ వాల్. 446 కోట్లతో ఆ రోజు పూర్తి చేశాం. ఆ 4 ప్లేసెస్లో రింగ్ బండ్ వేస్తే 449 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆ 4 ప్లేస్లో రింగ్ బండ్ వేసిన శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి అనుమానం ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ గోదావరి లేసిపోతుంది, అంత భయంకరమైన ప్రాజెక్ట్. అందుకే వాళ్ళు ఏమన్నారంటే డయాఫామ్ వాల్ 990 crores అవుతుంది, పర్వాలేదు, విల్ గో అహెడ్ అని ఇప్పుడు 990 crores-కి వచ్చారు. ఇంత మునిపే ఒకసారి 2022లో టెండర్లు పిలిచారు. ఆ 4 ప్లేసెస్లో డయాఫామ్ వాల్ రింగ్ బండ్లు వేయడానికి అది 350 కోట్ల. ఎంతకు వచ్చింది అది వెంకటేశ్వరరావు? ఆ ప్రాజెక్ట్ ఎంతకు వచ్చింది అప్పుడు టెండర్ పిలిచినప్పుడు? 300 ఏదో చెప్పారు, 30,000 రిపేర్లకి. కానీ మొన్న టెండర్లు వేసినప్పుడు ఎంత వచ్చింది? 389 crores ఆ రిపేర్లకు వచ్చింది. అది క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఇంత ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లని. ఇప్పుడు మొత్తం కలిసి డయాఫామ్ వాల్ ఫుల్గా చేయాలంటే ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ కింద ముందుకెళ్ళిపోదామని నిర్ణయించాం. అది క్యాబినెట్ నిర్ణయించాం, మనం మీటింగ్లో కూడా అనుకున్నాం. ఇప్పుడు నవ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మళ్ళీ లేట్ కాకుండా నెక్స్ట్ మంత్లో వర్క్ స్టార్ట్ చేయాలి, అక్టోబర్లో స్టార్ట్ చేయాలి. దే విల్ స్టార్ట్. బాబర్ ఇప్పుడుండే కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దాన్ని డయాఫామ్ వాల్ చేయాలి, ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, అన్నిటికీ కూడా క్లియర్ కట్ టైమ్ లైన్స్ ఇవ్వాలి. దే విల్ గో అహెడ్. Completed by 2021, but unfortunately with the change in power it has been set back by almost over 6 years. Now within 2026, that is the timeline that has been allotted, are you confident that this is going to be the project, all funds and all kind of things will be put in to ensure that the project is completed at time? Phase 1 no option, we have to complete by 2027. We have to complete phase 1. Phase 1 is 41.15 meters. But project will be completed, but water will be impounded up to 41.15. Now we have to work phase 2 and convince and then take forward. Otherwise, it will be always enhancement of project cost, either land acquisition or R&R because of inflation, so many things. That is where we are today. 100% we are going to complete phase 1 by 2027. What are the major lapses that you have looked into in the last 5 years? One is, project is a big project. In the recent past, in the recent near future, in India, we are not going to construct this type of project. Only unfortunate thing, at that time, who is at the helm of affairs, they are unable to understand the importance of this project. After 3 gauges, this is the biggest project in India. 50 lakh cusics of water at one time, we have to discharge. Last 100